న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. జంట నగరాల్లో భారీగా ఈవెంట్స్ పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారు యూత్. ప్రస్తుతం హైదరాబాద్ కన్వెన్షన్ లో మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు. మరి కొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతున్నటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయో చెప్తారు దిలీప్. అనుశ్రీ చూసుకోవచ్చు, నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే నూతన సంవత్సరాలు చాలా జోష్గా ప్రారంభం కానున్నాయని చెప్పొచ్చు. 2023 సంవత్సరానికి చాలా గ్రాండ్ గా ముగింపు పలకడానికి అలాగే 2024 సంవత్సరానికి అదే స్థాయిలో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి నగరంలో చాలా ప్రాంతాల్లో ఈవెంట్లు మొత్తం కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కన్వెన్షన్ లో సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఓపెన్ మైదానంలో సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బాలీవుడ్ డీజే కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడతో పాటు లోపల కన్వెన్షన్ లోపల కూడా తెలుగు రాక్ బ్యాండ్ మ్యూజిక్ ను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం ఇప్పటికే చాలా వరకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యేకంగా నగర వాసులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇటు కన్వెన్షన్లతో పాటు అటు పబ్బులు, అలాగే లాంజులు, అలాగే మైదానాలు, అలాగే క్లబ్బులు సో పూర్తి స్థాయిలో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అలాగే వచ్చేటువంటి ఎవరైతే పాసెస్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ లో పాస్లన్నీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆల్కహాల్ తో పాటు ఫుడ్, అలాగే డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, అలాగే డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు అని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా కేవలం భాగ్య నగరంలో కాదు, నగర శివార్లో ఉన్నటువంటి రిసార్ట్స్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా టికెట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు అయిపోయినటువంటి పరిస్థితిని చూస్తాం. అలాగే వచ్చేటువంటి న్యూ ఇయర్ సంబరాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో బౌన్సర్స్ ని కానివ్వండి, అలాగే ఫుడ్ అలాంటివి కూడా అన్ని కూడా సర్వ్ చేయడానికి వెయిటర్స్ కానివ్వండి, సో అందరినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు డీజేకి సంబంధించినటువంటి కేవలం తెలుగు వాళ్ళే కాకుండా స్పెషల్ గా నార్త్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డీజేలు ఈసారి భాగ్యనగరానికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటు బాలీవుడ్ డీజేతో పాటు తెలుగు సాంగ్స్, అలాగే తెలుగు రాక్ బ్యాండ్ మ్యూజిక్ ను కూడా చాలా వరకు కూడా ఈవెంట్స్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని చెప్పుకో. సో మొత్తం కూడా సో మరికొద్ది సేపట్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఇది కన్వెన్షన్ దగ్గర ఉన్న ఏర్పాట్లు. అలాగే గచ్చిబౌలిలో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు. అంత ఐటీ ఏరియా ఎట్లాంటి హడావుడి కనిపిస్తుందో తనకి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్. అనుశ్రీ, హైదరాబాద్ మొత్తం కూడా సిద్ధమైపోయింది. ఈవెంట్స్, పార్టీలు జోష్ ఫుల్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని బౌలర్ హిల్స్ వద్ద ఉన్నాం. పూర్తిగా మొత్తం అన్ని సెటప్ కూడా జరిగిపోయింది. యూత్ మొత్తం కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి సిద్ధమైపోయారని చెప్పొచ్చు. చూడొచ్చు మనం కలర్ఫుల్ లైట్ కావచ్చు, డీజే సెటప్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. అయితే ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పార్టీలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు, సూచనలు చేశారు. సో అదేవిధంగా ఈవెంట్ నిర్వాహకులు మొత్తంగా కూడా ఎవరైతే పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారమే అటు సౌండ్స్ కావచ్చు, ఏదైతే లిక్కర్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా అనుమతుల వారిగానే పోలీసులు ఇచ్చినట్టుగానే ఈ ఈవెంట్స్ అనేవి కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఈ ఐటీ కారిడార్ ఉన్నటువంటి గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాల్లోనే ఎక్కువగా ఈ పార్టీలు కావచ్చు, న్యూ ఇయర్ జోష్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెటప్ మొత్తం కూడా సిద్ధం చేశారు. సో కొత్త సంవత్సరం కొత్తగా వెల్కమ్ చెప్పడానికి యూత్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. సో ఈసారి కూడా ఆ విధంగానే సిద్ధంగా ఉన్నారు చెప్పొచ్చు. సో మరి కాసేపట్లో మరి న్యూ ఇయర్ వేడుకలన్నీ కూడా జరగబోతున్నాయి. 12 గంటలకు కేక్ కటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుపుకుంటారు. సో 1 గంటల వరకు మొత్తం క్లోజ్ చేయాలని చెప్తున్నారు. 1 దాటిన తర్వాత ఎక్కడ కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలు అంటే ఈ పెద్ద పెద్ద సౌండ్స్ కావచ్చు, రోడ్లపైన తిరగడం ఇవన్నీ కూడా ఆపేయాలి అనేది వంటిది పోలీసులు సూచించారు. సో అదే దాని ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలన్నీ అయితే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అయిపోయిన తర్వాత మాత్రం మద్యం సేవించిన వాళ్ళు ఎక్కడ వాహనాన్ని మద్యం తాగి నడపొద్దు అనేది మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా ఒక డ్రైవర్ను పెట్టుకోవాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఇది గచ్చిబౌలిలో ఉన్న స్టేటస్. మరి కొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈవెంట్స్, పార్టీలు అరేంజ్ చేశారు. అలాగే ఓ పక్కన పోలీసుల సూచనలు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంట వరకే న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు అనుమతించిన పరిస్థితి నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలు కూడా తమ ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రస్తుతం మూసాపేటలో ఉన్నటువంటి రెయిన్బో గేటెడ్ కమ్యూనిటీలో మా కరెస్పాండెంట్ సుస్మిత ఉన్నారు. అక్కడ న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని అందిస్తారు సుస్మిత.
ఎస్ఎన్ఎస్టీ 2024కి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరం మొత్తం సిద్ధమైంది. ఒకవైపు పబ్స్ కానీ రిసార్ట్స్ కానీ మరోవైపు గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఎంతో ఘనంగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం మనము మూసాపేటలోని రెయిన్బో విస్తాస్లో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకవైపు డీజే సాంగ్స్తో కలర్ఫుల్ లైటింగ్స్తో కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు కూడా ఇక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా వారందరి కోసం ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలతో పాటు ఇక్కడ డీజే సాంగ్స్తో పాటు కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు అనుభూతులను అలాగే రెజల్యూషన్స్తో కూడా ముందుకు వెళ్ళాలని చాలామంది భావిస్తున్న నేపథ్యంలో కూడా కొత్త సంవత్సరాన్ని కొత్తగా వెల్కమ్ చెప్పేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కూడా వచ్చిన ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ వాసులు అంతా ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ వెల్కమ్ చెప్పేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇంకా మొత్తంగా ఇక్కడ దాదాపు 2000 కుటుంబాలు కూడా ఉంటాయి. వారందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వేడుకను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ నూతన సంవత్సరం కొత్త సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మరి ఇక్కడ డీజేలతో పాటు కూడా కలర్ఫుల్ లైటింగ్స్తో వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మరొకసారి ఇక్కడ కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఉన్నారు, అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు, మరి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ముందుగా సాక్షి యాజమాన్యానికి ప్రేక్షకులకు 2024 సంవత్సరం ముందస్తు శుభాకాంక్షలు. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలలో మాకు వచ్చిన సౌలభ్యం ఏంటంటే ఏ పండగ అయినా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిగే ఆస్కారం ఉంది, జరుగుతున్నాయి కూడా. మా కమ్యూనిటీ స్టార్ట్ అయింది 2014లో. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందినట్టు ప్రతి పండగను వెనక ముందు చూడకుండా దేనికి తగ్గేది లేదనేటట్లు మేము నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు కూడా మా దగ్గరికి అందరూ 7:30 వరకు కిందికి దిగుతారు. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు పిల్లలు ఆడుకోవడానికి కానీ భోజన సదుపాయాలు అయితే అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కటి ఏది తగ్గకుండా చేస్తున్నాం. సో అందరూ కూడా బాగా ఆస్వాదించుతారు. రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి 2023 సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. రాబోయే సంవత్సరం అంతా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా. మా దగ్గర అయితే ప్రతి పండగను ప్రతి రెసిడెంట్స్ నివాసితుడు ఎంజాయ్ చేస్తున్నారు. 2572 కుటుంబాలు ఉన్న ఈ సముదాయంలో ఇంత బాగా చేసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది మాకు. సో ప్రతి పండుగను కూడా చేస్తున్నాం. మీ వాళ్ళు కూడా ప్రతిసారి మా కమ్యూనిటీని ప్రత్యేకించి ఈ కవరేజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలామంది చిన్న పెద్ద యువతని తేడా లేకుండా అందరూ కూడా వచ్చి కొత్త సంవత్సరానికి సంబంధించిన అందరినీ ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం చాలామంది కూడా ఇక్కడ చిన్నపిల్లల వరకు నుంచి అందరూ కూడా ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మీరు న్యూ ఇయర్కి సంబంధించి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్స్ గ్రీటింగ్స్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఏ ఫెస్టివల్ అయినా ఏ ఒకేషన్ అయినా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ రెయిన్బో విస్తాస్ కమ్యూనిటీలో. సో ఇప్పుడు వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ఇట్ రియలీ వెల్. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్. కదా మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడ న్యూ ఇయర్ మూమెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీ వాసులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని శ్రీ.